వృశ్చిక రాశి వారికి కుజగ్రహ స్థితిలో మార్పు వల్ల రాబోయే 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ వరకు అంటే 45 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కుజుడు వృశ్చిక రాశికి రాశాధిపతి అవుతారు. ఈ యొక్క కుజుడు 12th హౌస్ లో 12వ స్థానంలో ఉండబోతున్నారు. సహజంగానే ప్రతి గ్రహం లాగానే కుజుడికి కూడా సప్తమ దృష్టి ఉంటుందండి. అదేవిధంగా విశేష దృష్టిలు ఏమైనా ఉన్నాయంటే చతుర్థ దృష్టి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అష్టమ దృష్టి చేత కూడా ఆ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడనమాట. సో అంటే 4, 7, 8 దృష్టి చేత స్థానాలను వీక్షిస్తున్న వాళ్ళు ఆ స్థానాల యొక్క ఫలితాలు మనకు అధికంగా వర్తిస్తాయి. ఇక్కడ 12th హౌస్ లో 12వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుడి యొక్క దృష్టి ముఖ్యంగా 3వ స్థానం మీద, 6వ స్థానం మీద మరియు 7వ స్థానం మీద పడుతూ ఉంటుంది. అంటే 12, 3, 6, 7 ఫలితాలు అధికంగా జరుగుతాయండి. 12వ స్థానం అంటే ఏంటి? ఖర్చు, నిద్ర, అంటే రెస్ట్ తీసుకునేది, రిలాక్స్ అయ్యేది, అదేవిధంగా సర్వీస్ అనమాట, డీప్ అలవాట్లు. మరి 12వ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి 12 అంటే విదేశీ కూడా, అంటే విదేశీ పనులకు సంబంధించి బహుదూరం వెళ్దాం అనుకున్న వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పవచ్చు. 12లో ఉండి ఎక్కడ చూస్తున్నారు? 7వ స్థానాన్ని చూస్తున్నారు. 7 అంటే ఏంటి? 7, 12 అగైన్ 3, 7, 12 అనేవి కూడాను బహుదూరము లేదా విదేశాలను ఇండికేట్ చేస్తాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారికి, లేకుంటే బహుదూరం వెళ్దాం అనుకున్న వారికి ఇది ఒక మంచి సమయంగా భావించాలి. మరి కుజుడు 12వ స్థానంలో ఉన్న సర్వీస్, ఆధ్యాత్మికత కూడా ఎనర్జెటిక్ ప్లానెట్ కదా. ఈ కుజుడి మీద ఏదైనా గ్రహ దృష్టి ఉందా అంటే గురు గ్రహం యొక్క దృష్టి కూడా ఉంది, రాహు యొక్క దృష్టి ఉంది. గురు రాహువులు ఇద్దరు కూడా కుజుడి మీద దృష్టిస్తున్నారు. అంటే ఏంటంటే జనరల్గా సాంప్రదాయంగా ఇదివరకు మీరు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ధర్మాన్ని పాటించేవారైతే సో డిఫరెంట్ వేలో, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చూసుకున్నప్పుడు కొత్త గురువులు పరిచయాలు కావడం, వారి మార్గాన్ని అనుసరించడం, ఇట్లాంటి కొంత మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆధ్యాత్మికతకు బాగుంటుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ ఇలాంటి సేవలో సర్వీస్లో ఉన్నవారికి, డివినిటీలో ఉన్నవారికి బాగుంటుందని చెప్పవచ్చు. మరి 12లో రాహు మీ యొక్క కుజుడు నుండి 3వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో 12, 3 అంటే మీ దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు. కానీ తృతీయ స్థానం మీద, బలమైన స్థానం మీద దృష్టి పెడుతూ 12లో ఉన్నారు కాబట్టి మీ యొక్క యాంగర్ సిబ్లింగ్, మీ యొక్క తోబుట్టువులు, మీకంటే చిన్నవారు ఏదైనా దూర ప్రాంతం వెళ్ళడం, అక్కడ డెవలప్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా చేతిలో నుండి కొంచెం విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా జారి వీడ్చుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మీరు ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, నష్టానికి గురి కావడము లాంటివి కూడా ఇండికేట్ చేస్తున్నాయండి. మరి ముఖ్యంగా ఏంటంటే అగ్రిమెంట్స్ కూడా, మీరు కొత్త అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ అగ్రిమెంట్స్ చెక్ చేసుకొని మీరు సంతకం పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. సో 12లో ఈ యొక్క కుజుడు నుండి 3వ స్థానం మీద, 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మీరు పని ప్రాంతంలో మీ యొక్క నైబర్స్, కొలీగ్స్ ఎవరైతే ఉంటారో మీ టీమ్మేట్స్ యొక్క ఒక పాజిటివ్ వేలో ఒక టుగెదర్ ఎవరీబడి అచీవ్స్ మోర్ అన్నట్టుగా